ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. మహాసరస్వత్యై నమః. ఇప్పుడు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు, స్వభావాలు తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారు స్థిరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. సంపాదన వీరికి బహువిధాలుగా ఉంటుంది. పెద్దలతో పరిచయాలు బాగా లాభిస్తుంటాయి. వృధా అయినటువంటి ఖర్చులు వృషభరాశి వారు చేయరు. బంధువుల మీద చాలా ప్రేమను కలిగి ఉంటారు. వృషభరాశి వారికి జీవిత భాగస్వామి విషయంలో చాలా వ్యతిరేకతలు వస్తుంటాయి. జాయింట్ వ్యాపారాలు వృషభరాశి వారికి కలిసి రావు. మెడ పొట్టిగాను ఉంటుంది. రహస్యాలను గుంభనంగా ఉంచుతారు వృషభరాశి వారు. ఆకాశం విరిగి మీద పడినా, భూమి కుంగిపోతుందన్నా, సప్త సముద్రాల అల్లకల్లోలమైన ఏం జరిగినా సరే తణుకు బెణుకు లేకుండా పర్వత శిఖరంలాగా కనిపించేటువంటి మనిషి మీకు ఎదురైతే అతను వృషభరాశి అని మీకు అర్థమవుతుంది. ఇలాంటి స్వభావాలు ఏ పరిస్థితి వచ్చినా కూడా చెక్కు చెదరకుండా స్థిరంగా నిలబడి దేనికి స్పందించకుండా ఉండేటువంటి మనిషి వృషభరాశి వారని మనకు అర్థమవుతుంది. చూడంగానే నిర్ధారించుకోవచ్చు వీరు వృషభరాశి వారు అని. అంటే దేనికి కూడా స్థిరంగా ఉంటారు. ఎంతో ఓర్పును కలిగి ఉంటారు. ఎన్ని చిక్కులు చీకాకులు వచ్చినా కూడా ఈ రాశి వారిని కదిలించలేవు. ఎంతో ఓపికతో ఓరిమితో మసులుకుంటారు. వీరు చాలా సహనంతో ప్రవర్తిస్తారు వృషభరాశి వారు. ఒకసారి వృషభరాశి వారికి కోపం వచ్చిందంటే ఆ కోపం ముందు ఎవరు ఎదురు నిలబడలేరు. ఆ సమయంలో అలాంటి కోపం వీరికి వస్తుంది. వారిని ఎవరూ కూడా ఆపలేరు. కోపం వచ్చిన సమయంలో ఆ కోపానికి హద్దు ఉండదు వృషభరాశి వారికి. చివరి వరకు పోరాడటం ఈ వృషభ రాశి వారి యొక్క లక్షణం. తమకు ఏదైనా అపకారము, అవమానము జరిగితే అది మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకునేటువంటి స్వభావం వృషభరాశి వారికి ఉంటుంది. వృషభరాశి వారికి బుర్ర చాలా షార్ప్గా పనిచేస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహిస్తారు. మిత్రులకు, సోదరులకు వీరు ఎంతో సహాయపడతారు. ఎవరైనా వచ్చి ఇది నీ వల్ల కావాలి, ఈ పని నీ వల్ల కావాలి అని అడిగితే మేలు చేయాలని ఆలోచిస్తారు. పొగడతలకు లొంగిపోయేటువంటి లక్షణం వలన అప్పుడప్పుడు చిక్కుల్లో పడతారు. పొగడతలకు లొంగిపోవడం వల్ల చిక్కులు పడాల్సి వస్తుంది. ఈ రాశివారు తమ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తారు. కొత్త చోట ఇంకొక చోట ఉండటానికి వీరు వృషభరాశి వారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. వీరికి మంచి తిండి ఇష్టముగా తింటారు. వృషభరాశి వారికి సహజంగా ఎక్కువగా ఒళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరుగుతూ ఉంటారు. వీరికి చక్కని జీర్ణశక్తి ఉంటుంది. వృషభరాశి వారికి జీర్ణశక్తి బాగుంటుంది. ఈ రాశివారు గొంతు, కళ్ళు, వెన్నెముక, మోకాళ్ళు వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వృషభరాశి వారికి మొండితనము కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వీరు బెసగరు. అదే నిర్ణయం మీద స్థిరంగా ఉంటారు. దీన్ని చెడ్డ లక్షణముగా కొంతమంది భావిస్తుంటారు. కానీ ఇది చాలా గొప్ప లక్షణంగా చెప్పబడుతున్నది. ఈ రాశివారు కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా ప్రేమిస్తుంటారు. సంపాదన బాగా ఉంటుంది వృషభరాశి వారికి. కానీ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వృషభరాశి వారు గొప్ప భాగ్యవంతులు కాలేరు, కానీ డబ్బుకు ఏ రకమైన ఇబ్బంది పడరు. మరి తారస్థాయిలో ఆస్తిపరులు కాకపోయినా ధనానికి ఏ రోజు కూడా ఇబ్బంది పడరు. వీరు ఒకరిని డబ్బు కోసం యాచించడం వీరికి అలవాటు లేదు. వీరి మాటలు, చేతలు, పనులు ఇతరులని బాగా ఆకర్షిస్తుంటాయి. సూత్రాలకి, నిబంధనలకి కట్టుబడి ఉంటారు. వీరికి మర్యాదగా ప్రవర్తించడము, దయ, కరుణ చూపించడం మొదలైనటువంటి సహజ లక్షణంగా చెప్పబడుతుంది. వీరిలో చాలామంది, వృషభరాశి వారిలో చాలామంది కళాకారులు, నటులు, సంగీత ప్రియులు, సంగీతకారులు అవుతుంటారు. అందరూ తమని ప్రేమించాలని, ఇష్టపడాలని ఈ యొక్క వృషభరాశి వారు కోరుకుంటుంటారు. మొత్తం మీద వీరికి కోరికలు తక్కువే, కానీ ఉన్న కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు వృషభరాశి వారు. వీరికి కాళ్ళు కొద్దిగా లావుగా ఉంటాయి. విశాలమైనటువంటి ముఖం ఉంటుంది. స్త్రీల మీద ఆసక్తి కలిగి ఉంటారు. త్యాగి, క్షమించువాడు, క్షమాగుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీపు మీద, ముఖమున, పక్కలందు పుట్టుమచ్చలు ఉంటాయి. క్లేశములను సహిస్తారు. కష్టాలని తట్టుకోగలుగుతారు. ఈ రాశివారు, వృషభ రాశి వారు చాలా అందంగా ఉంటారు.
వీరు మంచి ఆలోచన పరులు. వీరి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వీరు మార్చుకోరు. వృషభ రాశి వారిని ఒప్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఓర్మితో చాలా కష్టపడి వృషభ రాశి వారు బాగా పైకి వస్తారు. వీరిలో కొందరు యాక్టర్లుగా ఉంటుంటారు. వీరు బాగా సంపాదించిన తరువాత సుఖభోగాలను అనుభవిస్తారు. వృషభ రాశి వారిలో కొంతమంది సోమరులుగా కూడా ఉంటుంటారు. వీరు ఈ లోపాన్ని కనుక సరి చేసుకున్నట్లయితే వీరు ఎంతో అభివృద్ధిలోకి వచ్చి పట్టుదల గలవారుగా రాణించగలుగుతారు. సోమరితనాన్ని జయించగలిగితే అలంకరణ, శుభ్రతలకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తుంటారు వృషభ రాశి వారు. స్త్రీలు ఇల్లు చక్కదిద్దుకోవటంలో మంచి నేర్పు కలవారై ఉంటారు. వీరు సహజంగా శాంతంగా ఉన్నప్పటికీ కోపం వస్తే చాలా తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. అవమానాన్ని మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు తీవ్రంగా స్పందిస్తుంటారు వృషభ రాశి వారు. ఇవి వృషభ రాశి వారి యొక్క లక్షణాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.